సౌపాడు అండి మాది వట్టిచేరుకూరు మండలం గుంటూరు జిల్లా అండి. శేషిరెడ్డి కానాల. ఎట్లా ఉందండి? తోట బాగానే ఉందండి ఈ మందులు వేసిన మీరు సోలియోను జాయింట్ భూమిలో అప్లై చేశారు. మొక్క పెట్టిన తర్వాత అండి పెట్టక ముందలే వేసేసాం. పెట్టక ముందే వేసారు. మీకు దీని వల్ల ఎంతో కొంత బలం తగ్గిందా అండి? కొద్దిగా తగ్గినట్టే ఉందండి. మొక్కలు బాగున్నాయండి, వేసినాక సాగు లేదు. పోయిన 2 సంవత్సరాల్లో మీరు బాగా ఇబ్బంది పడ్డారు కదండి వల్ల. విల్ట్ బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు తగ్గింది లేదండి, విల్ట్ అనేది లేదు. ప్లస్ ఇప్పుడు మన ఊరంతా మేము వచ్చేటప్పుడు అండి ఇక్కడ నుంచి మన పుల్లడి గుంట దగ్గర నుంచి చూస్తూ వచ్చాం. ప్రతి పొలం కూడా విల్టేనండి. మొక్కలన్నీ చచ్చిపోతున్నాయండి. ఇట్నే వారు సాగులో పెడతంటే చూసామండి. చూసి తీసుకుంటున్నాం. అదేనండి, ఫోన్ల ద్వారానండి. అవునవునులేండి. మన యూట్యూబ్ ద్వారా తీసుకోవడం జరిగిందండి. గత 2-3 ఏళ్ల నుంచి కూడా విల్ట్ ద్వారా ఈ పొలం అంతా చనిపోతుంది. ఇది 8 acres అండి సౌపాడులో. ప్లస్ ఇది ఏం జిల్లా వస్తుందండి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఇది మొత్తం పత్తిపాడు మండలం అండి. పత్తిపాడు మండలము, వట్టిచేరుకూరు మండలం వచ్చింది. వట్టిచేరుకూరు మండలము, తాలూకా పత్తిపాడు వచ్చింది. తాలూకా పత్తిపాడు అండి, గుంటూరు జిల్లా అండి. మన కేసిరెడ్డి గారు గత సంవత్సరం కూడా మన దగ్గర మందులు వాడటం జరిగింది. ప్లస్ దాని రిజల్ట్ చూసి ఫస్టే ఈ ప్రాబ్లం ఉంది, విల్ట్ మాకు ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ పొలానికి వేయడం జరిగింది. ప్లస్ నవీన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మన గన్నవరం రైతులు కూడా ఆయనకు పరిచయం అయి ఉన్నారండి. నవీన్ రెడ్డి గారు కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ కొరపాటి రత్తయ్య గారు అసలు ముందు వాడారండి 3 years బ్యాక్ మన దగ్గర. ఆయన కూడా మీరు కన్సల్ట్ అయ్యారు కదండి, ఎలా ఉందని చెప్పారు. ఆయన ఫస్ట్ మన నారు మడికి వేసుకున్నారండి. ఆయన నారు కూడా మీ మిస్సెస్ గారు చెప్పారు నాకు, ఏంటంటే నారు చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పారు. మొక్క బాగుంది, దళసరంగా ఉందంటున్నారు, గట్టిగా ఉందని చెప్పారంట కదా. సన్నగా ఉన్న మొక్క కూడా. రత్తయ్య గారు వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారండి మీకు? అది మొక్కలు నాటిన దానికి వచ్చిన వాళ్ళు చెప్పారండి. నారు బాగా గట్టిగా ఉందన్నారు రత్తయ్య దాన్ని. అదేలేండి, వేరు వ్యవస్థ అది ఏరు వ్యవస్థ బాగుందంటండి. అదేనండి, రత్తయ్య గారు కూడా మన కేసిరెడ్డి గారు వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు తోటను కూడా చూడొచ్చు. ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి? 9 ఉండిద్దండి. 9 ఎకరాలు ఉంటుందా? అవునులేండి. వీటి వల్ల మీకు వేసిన తర్వాత నుంచి ఎన్ని రోజులకి తేడా తెలిసిందండి నీళ్ళు తగిలాక? వాన పడే కొంది నిదానంగా తెలుస్తుందండి. వాన పడే కొంది ఇది కలుగుతూ వేరు వ్యవస్థ కానీ మన తుఫానికి నసుకల చేను వడబడ్డట్టు తిప్పుకుంది, మళ్ళీ అమ్మటే ఏరు వస్తే అమ్మటే. అవునులేండి. మామూలుగా అయితే అండి మీకు మామూలుగా వర్షాలు పడితే అసలు దక్కదు కదండి, వాన పడితే అసలు దక్కదండి చేను. ఇక్కడ ఇప్పుడు ఎన్ని నెలల పైరండి ఇది? 3 నెలలు అయిందండి. 3 నెలలు అయింది. 3 ఎట్టా దసరాకి నాటామండి. దసరాకి నాటాం. ఇప్పటికైతే మీ పొలం అయితే మీకు ఇబ్బంది లేదు, ఈ మందులు వాడుకోవచ్చు అని చెప్పొచ్చా? బాగానే ఉందండి మందులు. అదేలేండి, మందులు బాగానే ఉన్నాయి, వేసిన వల్ల ఉపయోగం ఉందండి మందులు. అవును. మీరు రైతులందరూ ఆగవచ్చు అండి. మీరు అరక తోలేటప్పుడు గమనించారండి తేలిగ్గా వెళ్ళటం కానీ? అరక మామూలుగా తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారండి? మాకు 25 రోజులు 1 రోజులు ఉండిద్దండి తడి. అటైతే 15 రోజులకి 20 రోజులకి అందియాలి. అటు పరవంట అయిపోతే మాకు 20 రోజులు పైన కానీ 25 రోజులు లోపల అవసరంలా మా పొలానికి. నీటి నిల్వలు కూడా బాగానే ఉంచుతుంది. బెట్టకు రాదండి ఈ పొలము, నెలరాకడే. అవునులేండి. చూసేవాళ్ళు ఏమంటున్నారండి? బాగానే ఉంది అంటున్నారు, చేను క్వాలిటీ బాగుందని, కొమ్మ పోత అంతా బాగానే ఉంది అంటున్నారు ఇప్పుడు. అదేనండి, ఇక ఈ 3 నెలల్లో పడే కాపంతా కూడా సెట్ అయిపోయింది. ఎక్కడి నుంచి పడింది కాపేనండి గట్టిగా ఉండేది. తోట కూడా చూడండి, ఇమ్ము బాగుందండి ఇప్పుడు. అనుకొమ్మలు తోడికి అనుకొమ్మలు బాగా వచ్చినాయండి ఇప్పుడు.